అనురాగ్ యూనివర్సిటీ 2 రోజుల TEJS 2K26 ది ప్రాజెక్ట్ ఎక్స్పో మొదలైంది. ఇది విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధన దృక్పథం మరియు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు రూపొందించిన విశ్వవిద్యాలయ ప్రధాన ఆవిష్కరణ కార్యక్రమం. ఈ ఎక్స్పోలో యువ ఆవిష్కృతులు వాస్తవ ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు చూపించే వినూత్న ప్రాజెక్టులు, వర్కింగ్ మోడల్స్ మరియు పరిశోధన నమూనాలను ప్రదర్శించారు. మొత్తం 150కి పైగా ప్రాజెక్టులు వ్యవసాయ సాంకేతికత, కృత్రిమ మేధస్సు, శుభ్రమైన శక్తి, విద్యా సాంకేతికత, నూతన సాంకేతికతలు, హెల్త్ టెక్, IoT, అంతరిక్ష సాంకేతికతలు వంటి రంగాల్లో ప్రదర్శించబడ్డాయి. ప్రతి రంగానికి ప్రత్యేక ప్రదర్శన విభాగాలు ఏర్పాటు చేసి ఆకర్షణీయమైన ఆవిష్కరణ వాతావరణాన్ని సృష్టించారు. కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఇన్నోవేషన్ కేంద్రమైన HIVE మద్దతు అందిస్తూ విద్యార్థులకు మెంటర్షిప్ ఇన్స్టిట్యూషన్ పేషెంట్లను సహాయం మరియు పెట్టుబడిదారులతో అనుసంధానం కల్పిస్తుంది. ప్రతి స్టూడెంట్ ప్రాజెక్ట్ కి ఒక ఫ్యాకల్టీ మెంటర్ ఉన్నారు. ఆ ఫ్యాకల్టీ మెంటర్స్ ఈ స్టూడెంట్స్ యొక్క ప్రాజెక్టులు బాగున్నాయా లేదా ఇంకేమైనా వాటిని బాగుపరచాలనేది చూస్తారు. ఆ విధంగానే అన్ని హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ రోల్ కూడా ఇక్కడ చాలా ఉంది. వాళ్ళు కూడా ముందు నుంచి 2-3 నెలలుగా కష్టపడుతున్నారు. కాబట్టి ఈరోజు ఇటువంటి తీర్చిదిద్దినటువంటి అయింది. రేపు సుమారు 1200 మంది స్టూడెంట్స్ని NSS వాళ్ళు ఆధ్వర్యంలో స్టూడెంట్స్ని తీసుకొని వస్తున్నారు. స్కూల్ పిల్లల్ని, ఆ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వాళ్ళు వచ్చి ప్రతి సంవత్సరం చూస్తున్నారు. వాళ్ళు చూసి మేము కూడా ఇటువంటివి చెయ్యాలి భవిష్యత్తులో అనుకుంటున్నారు. ఈరోజు ఇంటర్మీడియట్ పిల్లల్ని తీసుకొని వస్తున్నాము. వాళ్ళు కూడా చూసి మేము కూడా ఇటువంటివి డెవలప్ చేయాలి, మేము కూడా ఒక స్టార్టప్ పెట్టాలి అనే ఆలోచన స్టూడెంట్స్లోకి వస్తుంది. ఎక్కడో జాబ్ చేయటం కాదు, దీనివల్ల మేము కూడా ఒక స్టార్టప్ పెట్టగలము, మేము కూడా ఒక బిజినెస్ని ముందుకు తీసుకోగలము అనేటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ని డెవలప్ చేయడానికి ఇది బాగా దోహదపడుతుంది. థ్యాంక్ యూ. Congratulations to Anurag University, Vice Chancellor Ma'am. This is a very good expo. First of all, I want to say there has been a lot of work behind this, and people have been working for months together in order to come to this point of selecting a set of ideas and the startups, would-be startups who have built prototypes. And I come from the technology, software, AI area, and having gone through about 40 startups to review their ideas a few weeks ago, I can say they have a lot of enthusiasm and they are burning with a desire to build something and show to the world, and that is very good. And these are students, early in their college and so on, but at this very early stage that they're able to show this much enthusiasm for building ideas and convert them into products. That's very good. And as they go year after year doing a similar thing, by the time they leave the college, they understand more about the industry, how to fit in an industry and build new things, or they may go and build their own startup. So this kind of training, university is giving this kind of training and actually putting a lot of effort and money in order to do this. Is a new thing that's happening in India at many places, and Anurag University is really showing that very well. Thank you so much. I live in USA. I come spend 6 months here, and whenever there is an opportunity, I meet groups like this and try to help them. Thank you so much. ఈవెంట్ కి వచ్చిన కదా, పేరు లాగానే ఇది చాలా తేజస్సు ఉన్నది. దీంట్లో ఒక 3 ఇంపార్టెంట్ ఫీల్డ్స్ చాలా మంచిగా ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా డిఫరెంట్ సెక్టర్లో ఎట్లా యూజ్ చేయొచ్చు. అగ్రికల్చర్ కి, మెడికల్ కి, మన మున్సిపల్ వెల్బీయింగ్ కి అవన్నీ కూడా యూజ్ చేశారు. స్పేస్ అనేది సెకండ్ సెక్టర్, అక్కడ కూడా యూజ్ చేస్తారు. థర్డ్ అనేది హెల్త్. ఈ 3 మిశ్రమం చాలా బాగున్నది. ఇండియాకి కావాల్సిన కరెక్ట్ ఐడియాస్ కానీ, కరెక్ట్ టెక్నాలజీ కానీ యూజ్ చేసి తక్కువ కాస్ట్ లో ఎక్కువ ఇంపాక్ట్ ఎట్లా చేయాలనేది మనకు అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నది. సో సూపర్ కంగ్రాచులేషన్స్ టు Anurag University and all the students. Thank you అండి. This is Dr. Shanta Kautam. I was part of the innovation ecosystem for the past 10 years. Manamu ante across Telangana we wanted to promote the culture of innovation across the 33 districts of Telangana. Idi students ఎక్కువ ఉన్న యూనివర్సిటీస్ లో అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో కూడా చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. అలాగే అనురాగ్ యూనివర్సిటీ హాస్ బీన్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. అంటే హైవ్ అనేది ఈ రోజు మేము లోగో లాంచ్ చేసాం, బట్ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుండి వీళ్ళు అంటే ఈ స్ట్రాటా అనేది బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. మంచి మంచి ఇన్నోవేషన్స్,
స్టూడెంట్ ఇన్నోవేషన్స్, ఫ్యాకల్టీ సపోర్ట్ చేసిన ఇన్నోవేషన్స్ అన్ని కూడా స్కౌట్ చేస్తున్నారు, వాళ్ళు రికగ్నైజ్ చేస్తున్నారు. అండ్ తేజస్ దిస్ ఇస్ ద థర్డ్ ఎడిషన్. లాస్ట్ 2 years లో కూడా Jan 26 లో జరిగింది. లాస్ట్ 2 years అప్పుడు కూడా ఏంటంటే ఈ ఇన్నోవేషన్స్ ని రికగ్నైజ్ చేసి షోకేస్ చేయడం జరిగింది. ఈ ఇయర్ ఏంటంటే మేము వాటిని ఫర్దర్ గా సెక్టర్ వైజ్ గా షోకేస్ చేశాము. మంచి హార్డ్వేర్ రిలేటెడ్ ఇన్నోవేషన్స్ ఉన్నాయి, ఏఐ అండ్ డేటా సైన్సెస్ రిలేటెడ్ ఇన్నోవేషన్స్, అంటే అక్రాస్ ద సెక్టర్స్. స్పేస్ టెక్ ఇన్నోవేషన్స్ కూడా మీరు టెక్నాలజీస్ అంటే హార్డ్వేర్ ఇన్నోవేషన్ స్పేస్ టెక్వి అవి మీరు తప్పకుండా క్యాప్చర్ చేయండి. దే ఆర్ వర్కింగ్ విత్ ఇస్రోస్ అండ్ అదర్ స్పేస్ టెక్ కంపెనీస్. అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ లో ఈ స్టూడెంట్స్ చాలా ప్యాషన్ తో వర్క్ చేస్తున్నారు. సో అనురాగ్ యూనివర్సిటీ ఈజ్ ఆల్సో లైక్ మేనేజ్మెంట్ ఏంటంటే ఈ స్టూడెంట్స్ ని ఒక డిఫరెంట్ థాట్ ప్రాసెస్ ఉన్న ఇంజనీర్స్ గా ఇండస్ట్రీలో పంపించాలి. ఇప్పుడు క్యాంపస్ లో హ్యాకథాన్ జరిగినా కూడా ఏంటంటే ఇండస్ట్రీ రిలేటెడ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీద సాల్వ్ చేపిస్తున్నారు స్టూడెంట్స్ తో. సో వెరీ ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ తో ముందుకు వెళ్తున్నారు. హైవ్ అనేది ఇప్పుడు బిగిన్ అయినా కూడా హైవ్ ఇంక్యుబేషన్ సెంటర్ లాట్ మోర్ వీ వాంటెడ్ టు డూ. అగైన్ సక్సెస్ స్టోరీస్, వీ వాంటెడ్ టు క్రియేట్ జాబ్ ప్రొవైడర్స్. స్టూడెంట్స్ జాబ్ సీకర్సే కాకుండా ఎవెన్చువల్లీ జాబ్ ప్రొవైడర్స్ కావాలి అనేసి వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుండి మీరు అబ్జర్వ్ చేస్తుంటే, మీరు ఇన్నోవేషన్ షోకేస్ చూసినప్పుడు ఫస్ట్ ఇయర్ నుండి పిల్లలకి ఆ థాట్ ప్రాసెస్ ఉందన్నమాట. ఆ మైండ్ సెట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఒక ఛాలెంజ్ ని పిక్ చేసుకోండి, దానికి ఇన్నోవేటివ్ సొల్యూషన్ చేయండి. సక్సెస్ అవుతుందా అది ఫెయిల్యూర్ అవుతుందా సెకండరీ అది, బట్ ఆ థాట్ ప్రాసెస్ తో వాళ్ళు ఎప్పుడైతే లైక్ ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తున్నామని ఒక థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు, ఒక అంటే సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు, వాళ్ళు ఇంజనీర్కి వెళ్ళినప్పుడు కూడా అదే థాట్ ప్రాసెస్ తో ఉంటారు. సో ఎవెన్చువల్లీ లైక్ గ్రేట్ ఇంజనీర్ షుడ్ గెట్ ఇన్ టు ద మార్కెట్. సో అదే దృక్పథంతో లైక్ వి స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ లైక్ అనురాగ్ యూనివర్సిటీ ఈస్ డూయింగ్ రియలీ వెల్. మీరు క్యాప్చర్ ఇన్నోవేషన్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. దే ఆర్ డూయింగ్ ట్రావెలర్స్ వర్క్ సాల్వింగ్ ద గ్రాస్ రూట్ అండ్ ఆల్సో ఇండస్ట్రీ లెవెల్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఎక్స్పో అండ్ ఆల్ ఐడియాస్ చాలా బాగున్నాయండి. స్టూడెంట్స్ అందరూ అంటారు జెన్జీస్ ఐడియాస్ డిఫరెంట్ గా ఉంటాయని, బట్ వాస్తవానికి దగ్గరగా అందరికి ఉపయోగపడేగా ఉన్నాయి ఐడియాస్. కొన్ని టెక్నాలజీస్ చాలా బాగున్నాయి, దే ఆర్ డూయింగ్ ఇట్ గుడ్. కొన్ని ఐడియాస్ ట్వీక్ చేసుకుని ఫర్దర్ గా వెళ్ళొచ్చు, కమర్షియలైజేషన్ కి కూడా వెళ్ళొచ్చు. చాలా బాగున్నాయి ఐడియాస్, వీళ్ళ ఇంక్యుబేటర్స్ కానీ ఇవి కానీ. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ ఇండస్ట్రీ వైపు నుంచి మా వైపు నుంచి ఏమైనా సహకారం కావాలన్నా, ఏమైనా ఎక్స్పర్టైజ్ అడ్వైజులు కావాలన్నా వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్ అవుట్. దీన్ని ఎలా ఫర్దర్ గా తీసుకెళ్లాలన్నా కూడా వీ వుడ్ బి రెడీ టు హెల్ప్ దెమ్ అవుట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.